ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ద్రాక్షవల్లి స్వరం వాక్య ధ్యానాలు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. రండి, నేటి వాక్య ధ్యానాంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం 3వ లైన్లో నేను చదువుతున్నాను, గమనించండి. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడును ఉబ్బుకుచుండు నీటి ఊట వలెను ఉండెదు. హల్లెలూయా. నీవు నీరు కట్టిన తోట వలె. నీరు కట్టిన తోట ఎలా పచ్చగా ఉంటుందో, అది ఎప్పుడు కాసేదిగా, ఫలించేదిగా, ఫలభరితంగా ఫలాలతో ఎలా ఉంటుందో దేవుడు మన అంటున్నారు, నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు అని చెప్పేసి. దావీదు అంటారు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఒలీవ చెట్టు వాగ్దాన దేశంలో ఉంటుంది. అది వాగ్దాన దేశంలో జలప్రలయంలో వృక్షాలన్నీ చనిపోయినాయి, మనుషులందరూ చనిపోయారు. ఓడలో ఉన్నవారు మాత్రమే మిగిలారు, బయట ఉన్నవారు అందరూ చనిపోయారు. కానీ ఈ ఒలివ చెట్టు అంత జలప్రలయంలో చనిపోలేదు. పావురాన్ని, కాకిని పంపించినప్పుడు కాకేమో లౌకికమైన అనుభవాలు లోకంలోకి వెళ్ళిపోయింది. పావురం కృంచబడిన ఒలివ చెట్టు రొబ్బను తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఆ విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో మనం ఎప్పుడు కదలని వారంగా పచ్చని అనుభవాలు, ఆత్మీయతలు, పరిశుద్ధతలు, ప్రార్థనలు, భక్తులు, విశ్వాసంలో స్థిరమైన అనుభవాలు కలిగి ఉండాలని నీవు ఏమంటున్నారు ఇక్కడ? నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు నువ్వు ఊగుచుండు నీటి ఊట వలె ఉండదు. నీరు కట్టిన తోట ఎలా ఉంటుందంటే, మనం ముందు చెప్పబడినట్లుగా ఫలభరితంగా ఉంటుంది, పూతతో ఉంటుంది, పచ్చగా ఉంటుంది, దానికి ఒక కాపుదల ఉంటుంది. నీరు కట్టిన తోటకి చుట్టూ కంచె ఉంటుంది. అది సంఘానికి సాదృశ్యం. మన ఆత్మీయ అనుభవాల్లో, సంఘంలో మనం వాక్యం అనే నీరుతో మనం కట్టబడితే ఎప్పుడు పచ్చని అనుభవాల్లో ఉంటామండి. ఆత్మ ఫలాలు ఫలిస్తూ ఉంటాం, ఆకు వాడక ఆత్మ ఫలాలు ఫలిస్తాం. అటువంటి అనుభవాల్లో మనం నడిపించబడదాం. ఎప్పుడు ఉబ్బుకుతుండు నీటి ఊట. ఇప్పుడంటే కుళాయిలు వచ్చేసినాయి, ట్యాప్లు వచ్చేసినాయి, కానీ పూర్వ దినాల్లో బావులు, నూతులు ఇటువంటివి ఉండేవి. జల పడేది, ఉబ్బుకుతా ఉండేది ఊట. ఆ ఊటని జంతువులే కానివ్వండి, పక్షులే కానివ్వండి, మనుషులే కానివ్వండి, అవి తాగి దాహార్తిని తీర్చుకునేవారు. వాటితోటే ఆహార పదార్థాలు సిద్ధపరచుకునేవారు. ఈ నీటి ఊటకు సాదృశ్యం ఏంటంటే, మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఆ ఊట ఇబ్బందుల్లో ఉన్నవారిని, బాధలో ఉన్నవారిని, నెమ్మది లేకుండా ఉన్నవారిని, నిరీక్షణ లేకుండా ఉన్నవారిని ఈ ఊట ఏం చేస్తుందంటే అనేకులు దాహార్తిని, దప్పికని తీర్చి వారి ఆత్మకి సేద తీరుస్తుంది, నెమ్మది కలిగిస్తుంది. ఇటువంటి అనుభవాల్లో ఉండాలని చెప్పేసి దేవుడు మనల్ని కోరి ఆశిస్తున్నాడు. నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు, నిత్యము బుబుకుతూ ఉండే నీటి ఊట వలె ఉంటావు. నీలో నుండి వచ్చే మాటలు బాధల్లో ఉన్నవారు, నెమ్మది లేకుండా ఉన్నవారు, కృంగిపోయిన వారికి ఒక గొప్ప ఆదరణ. ఈ ఊటని త్రాగి వారు గొప్ప ఆదరణ, నెమ్మదిని పొంది రక్షణ అనుభవాల్లోనికి, క్రీస్తు దగ్గరికి నడిపించబడేవారిగా మనం ఉండుదుంగాక. మరొక వాక్య భాగాన్ని సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదివితే, నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. మూర్ఖపు మాటలు నోటికి రానీకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీకము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పల్ని ముందర సూటిగాను చూడవలెను. నీవు నడిచి మార్గమును సరళం చేయను. మన హృదయంలో నుండి ఏమొస్తుందంటే జీవదారులు బయలువెళ్ళిన కనుక అన్నిటికంటే భద్రంగా నీ హృదయమును కాపాడుకో. మొన్నటి నిన్న ఒక అన్యురాలు వచ్చి ఎంతో దుఃఖంలో, బాధలు, వేదనలు ఉంటే దేవుని మాటలు చెప్పి, నిరీక్షణ లేక కృంగిపోయి ఉన్న పరిస్థితుల్లో ఉంటే దేవుని మాటలు చెప్పి, మంచి అన్యురాలండి, దేవుడి మాటలు చెప్పి ఆదరించి, ధైర్యపరిచి, పురికొల్పి, బలపరిస్తే, నాకు దేవుడు అంటే ఇష్టమండి, నేను కూడా ప్రార్థన చేసుకుంటానని చెప్పేసాను. అలాగా విశ్వాసంలో వారు రక్షించబడి మరి నీతిమంతులుగా మార్చబడితే వారు కూడా పరలోకానికి వెళ్ళి ఒక ఆత్మ నరకాగ్నికి వెళ్ళిపోకుండా మనం రక్షిస్తాం. ఇక్కడ చదవబడిన లేఖనం ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. నీ నోటికి మూర్ఖపు మాటలు కానీ,
కుటిలమైన మాటలుగా నీ కనురెప్పలు ఇటు అటు చూపులు మారాలి, మాటలు మారాలి, పద్ధతులు మారాలి, విధానాలు మారాలి. ప్రవర్తన మారినప్పుడు మనలో అనేకులు ఆ దైవత్వాన్ని గుర్తించి మనం నడిచే మార్గాన్ని మన ప్రవర్తన సరి చేసుకుంటే అప్పుడు మన మార్గాలన్నీ స్థిరపరచుకుంటాం. ఇతరులను మనం గాయపరచడం మానేసి, ఇతరులను మనం తృణీకరించడం, విమర్శించడం మానేసి, జీవపు ఊట పరిశుద్ధాత్మ మాటలు, ఆదరణకరమైన మాటలు మన నోట వచ్చినప్పుడు అనేకులు ఆదరించబడి రక్షించబడి దేవుని వైపు తిరుగుతారు. ఆ అన్యురాలు మరి ఆవిడ నిరీక్షణ కలిగి దేవుడి వైపు ఆ మాటలు విని నేను ఎంతగానో సంతృప్తి చెందానని ఆనందించి హర్షించింది ఆవిడ. నేను ఎందుకు చెప్తున్నానంటే, రక్షించబడిన మనం, పరిశుద్ధాత్మతో నింపబడిన మనం అనేకుల్ని ఈ విధమైన ఆదరణ, ఎంతో మంది నలిగిపోతున్నారని కుటుంబాల్లో నెమ్మది లేక, కష్టాలతో, సమస్యలతో, మరణమే శరణమన్నట్లుగా, చచ్చిపోతే బాగుండన్నట్లుగా జీవిస్తున్న వారిని మనం నిరీక్షణ కలిగేటట్లుగా, దేవుడి మీద విశ్వాసం ఉంచి ఇటువంటి దేవుడు ఉన్నారు, మనల్ని ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు, మన కష్టాల నుంచి తప్పించే దేవుడు, మనకు నిరీక్షణ కలిగించి మోక్షానికి తీసుకెళ్లే దేవుడు, లోక పాపం నుండి విడిపించే దేవుడు ఉన్నారనే ఒక నిరీక్షణ కలిగించే వారంగా, జీవపు ఊటగా, నిత్యము ఉబుకుతుండే నీటి ఊటగా మనమే ఒక పచ్చని అనుభవాల్లో, పచ్చదనం ఆత్మీయతలో మనం ఉన్నప్పుడు ఏంటి వీరికి ఎంత సంతోషం, ఎంత నెమ్మది, ఎంత ఆనందం, దేవుడు వీరిలో ఉన్నారని గుర్తింపు మనకి వారిలో కలిగినప్పుడు తప్పకుండా అనేకులు మన వద్దకు వచ్చి దేవుడి వైపు వారు మళ్లించబడటానికి రావడానికి అవకాశం ఉంటుంది. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ సూర్యబెత్తబడిన వాక్యమ హృదయాల్లో నీరు కట్టిన దృష్టి ఎత్తుకెళ్ళిపోకుండా స్థిరపరచండి. మేము నిత్యము ఉబుకుతుండు నీటి ఊటవలే ఇతరులకు గాయాలు కట్టేవారు, ఇతరులను ఆదరించేవారు, ఇతరులకు స్వస్థత కలిగించే వారంగా మీరు కృపను అనుగ్రహించండి ప్రభా. నీరు కట్టిన తోట వలె పచ్చని అనుభవాలు, ఆత్మీయతలు, పరిశుద్ధతలు నాయన మా ప్రవర్తన అంతట్లో నీకు ఇష్టలుగా, ప్రజలకి నాయన మార్గదర్శకులంగా మేము ఉండేటట్లుగా సహాయం చేయండి ప్రభు. పరిశుద్ధాత్మను మేము కాపాడుకునే వారంగా, మూర్ఖపు మాటలు, కుటిలమైన మాటలు, మా చూపులు, మా ప్రవర్తన, మా పద్ధతి అంతా మీరు స్థిరపరిచి నీకు ఇష్టంగా మార్చుకుని 10,000 మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చమని. అబ్రహామా నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడతారు, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావన్న వాగ్దానం వాక్యం ఉంటున్న బిడ్డలందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక, కృప కలుగును గాక. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.